నమస్కారం. భగవద్బంధువులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మకర సంక్రమణము గురించి కొద్దిగా మీ అందరితో ఈ నూతన సంక్రమణ వేడుకను పంచుకోవాలని మీ ముందుకొచ్చాను. అసలు మకర సంక్రమణము అనగా జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించినటువంటి రోజు సంక్రమాన్ని మకర సంక్రమణము అంటారు. కాబట్టి దక్షిణాయనము వెళ్ళిపోయి ఉత్తరాయణ ప్రవేశం కూడా రేపటి రోజు బేస్తవారము సంక్రమణం రోజు జరుగుతూ ఉంటుంది. కాబట్టి మకర సంక్రాంతి పండుగను ఈ పండుగ రోజు ఎవరైనా కూడా దైవారాధన చేసి విష్ణు సహస్రనామాలు, నారాయణ మంత్రము, లక్ష్మీ సహస్రనామాలు చదువుకున్నట్టయితే వారికి సమస్త దోషములు, గ్రహ దోషములు తొలగిపోయి అన్ని శుభాలు చేకూరుతాయి. అదేవిధంగా సంక్రమణం అంటే సంధికాలము కాబట్టి ఒక దక్షిణాయనము వెళ్ళిపోయి ఉత్తరాయణము ప్రవేశించే సమయం కాబట్టి అత్యంత పుణ్యమైనటువంటి కాలము. ఈ కాలములో పితృ సంబంధించిన దాన ధర్మాలు కూడా చేసుకున్నట్టయితే ఎంతో అనంత పుణ్యము వస్తుంది. కొద్దిగా పుణ్యం చేసుకుంటే అది 10,000 రెట్ల ఫలితాలను ఇచ్చేటువంటి శుభ సమయం కాబట్టి భగవద్భక్తులు అందరూ కూడా ఈ సమయాన్ని దాన ధర్మాలు చేస్తూ మీరు ఆధ్యాత్మిక చింతనతో ఈ పండుగను జరుపుకోవాలని కోరుకుంటున్నాను. మీరందరూ ఆయురారోగ్యాలతో భోగభాగ్యాలతో వర్ధిల్లాలని ఆ భగవంతుని వేడుకొంటూ మీ అందరూ కూడా ఈ మకర సంక్రమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై శ్రీమన్నారాయణ.